కాబట్టి సీరియస్ గా తీసుకున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకా మీరు అంటున్నారు మహిళల గురించి, మహిళలను వాడుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా మహిళలు వాడుకోండి. సుగాలి ప్రీతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంపేస్తే ఆ చంపిన వాళ్ళు, రేప్ చేసిన వాళ్ళు మీ పార్టీ మినిస్టర్ల దగ్గర ఇప్పటికీ తిరుగుతుంటే, వాళ్ళమ్మ రోడ్డు మీకు వచ్చి నోరు కొట్టుకుంటుంటే వాళ్ళని మీరు పట్టించుకోకుండా మహిళల గురించి మేము వాడుకున్నామంటారు. 30,000 మంది మహిళలను వాలంటీర్లు వచ్చి పంపించినారని ఇక్కడ ఉన్నటువంటి మహిళలను, అక్కడ సంబంధం లేని మహిళలను ఇద్దరిని వాడుకున్నటువంటి వ్యక్తులు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ వ్యవహారాలు తల్లి చెల్లిని దాన్ని తీసుకొచ్చి బయట పెట్టిన వాళ్ళు మీరు. మీ ఇష్టం వచ్చినటువంటి మహిళలను వాడుకున్నారు. అక్కడ ఆ చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో ఒక అమ్మాయికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్, అక్కడ చనిపోయినటువంటి ఇన్సిడెంట్ అది చూసినప్పుడు రైల్వే కూడా మళ్ళీ డిస్టర్బ్ చేస్తాను. నువ్వు మాట్లాడారు మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు వచ్చేట్లా శ్రీకాళహస్తిలో స్వయంగా ఒక ఎమ్మెల్యే రేప్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు జిత్వానీ గురించి మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇది మరింత మోహన్ రెడ్డి గారు మహిళలందరూ ఒకటే కదండి. మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మీకు సంబంధించి రాయల్ కిరణ్ అనే వ్యక్తి ఇక్కడ రేప్ చేసి అనేక రకాల సమస్యలు సృష్టించే రాయల్ కిరణ్ అనే వ్యక్తి, ఆ అమ్మాయిని గుజరాత్ లోనూ మహారాష్ట్రలోనూ కేసులు పెట్టించారు. అక్కడ మీ ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు రికమెండేషన్ చేసి ఆ అమ్మాయిని అక్కడ అరెస్ట్ చేయించి, ఆ అమ్మాయిని భయపడించి బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడ కాంప్రమైజ్ చేస్తారు. మీరు కూడా మహిళల గురించి, మహిళల యొక్క మానవత్వాల గురించి మాట్లాడితే రోడ్డు మీద మహిళల్లో బట్టలిప్పి కొట్టించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమి ప్రభుత్వంలోనే, మీ చేతగాని పాలనలోనే ఇది జరుగుతుంది. లేదా మీరు ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్నారు. డోరు రిపేర్ చేసుకుంటామని అంటే 10,000 లంచాలని, లంచం ఇకపోతే బట్టలు ఇప్పినటువంటి చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. దళిత మహిళలు 14-15 రోజులు 14-15 మంది కలిసి రేప్ చేసి మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన దానిలో వాస్తవం ఉంది, వాస్తవం అనుకుందాం, వాస్తవం ఉంటే మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఏదైతే మొన్న ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది 100% అందరం కూడా ఖండించాల్సిన విషయం. దాని మీద శేఖర్ రెడ్డి గారు మీ వాయిస్ కంప్లీట్ చెప్పినారు. మీరు ముందే చెప్పినారు బయట నుండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే కదా, పులివెందుల ఎమ్మెల్యే టైం ఇస్తాము మేము, జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వమని చెప్పి మీరే చెప్పినారు. 40% ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాంటి వ్యక్తికి ఆయనకు అసెంబ్లీలో ఆయన టైం ఆయనకి ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మీరు అసెంబ్లీకి మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న మీరు సమాధానం చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక క్వశ్చన్. శేఖర్ రెడ్డి గారు ఇస్తాను సార్, మీరు అయిపోయింది కదా. శేఖర్ రెడ్డి గారు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మహిళలకి ప్రస్తుత ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అన్నారు కదా. సమస్యలు, మీకు కావాల్సినటువంటి ఆదాయాలు మీరు మోహన్ రెడ్డి గారు ఫుల్ స్టాప్ పెట్టరు, అక్కడ మాట్లాడితే కేసులు పెడతారు. మీరు అమరావతి రాష్ట్రం డౌట్ ఉంది సార్, మొత్తం తీసుకుపోయి ఆడబెట్టి మీరు బాగుపడాలనే ఉద్దేశంలో మీరు ప్రయత్నం చేస్తారు. దానికోసం జత్వాని విషయంలో ఎవరిది తప్పైతే చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. ఇది ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేది లేదు. 100% ఏ మహిళకి అన్యాయం జరిగేది లేదు. మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, సుగాలి ప్రీతి విషయంలో న్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం వాడుకుంది అని చెప్పి మీరు మాట్లాడారు. మరి మీ ప్రభుత్వ హయాంలో షర్మిల గారికి న్యాయం చేశారా, సునీత గారికి న్యాయం చేశారా? మీరు వాళ్ళే మహిళలు, వీళ్ళు మీ తోడుపుట్టిన మహిళలు కాదా? మీరు ఉండండి సార్, మీరు క్వశ్చన్ వేసినా నాకు అర్థమైంది కదా. మా ప్రభుత్వ హయాంలో మేమే సిబిఐకి ఇస్తే మీరు దాన్ని సరిగ్గా సాక్ష్యాధారాలు అందించకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి కదా నేనే చేస్తాననే ఉద్దేశంలో భాగంగా అనుకుంటే ఆయన మళ్ళీ సిబిఐకి కావాలంటే సరే సిబిఐకి ఇమ్మని ఇచ్చిన తర్వాత సిబిఐ కేసు నడిచింది. మన రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు చెప్పినారు కదా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతి గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ చెప్పినారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీరు జీవితాంతం ఎలక్షన్ ప్రతి సునీత గారు షర్మిల గారు ఇలా మాట్లాడుతున్నారు. సునీత గారు షర్మిల గారు ఎందుకు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి? మా జగనన్న న్యాయం చేయటం లేదు, మా జగనన్న సరిగ్గా చేయటం లేదు, న్యాయం చేయట్లేదు, ఇద్దరు చెల్లెళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు?
కావాలంటే ఆయనకు ముఖ్యమంత్రి వాళ్ళు కావాలంట, మహిళలే ఈమెకు పాపం. ఎంపీ పాపం కావాలంట. కదా మోహన్ రెడ్డి. అవునమ్మా, పార్టీలు పెట్టుకున్న తర్వాత ఎట్లయితుంది? పార్టీలు పెట్టిన తర్వాత ఎట్లవుతుంది? ఎవరెవరు పార్టీ వాళ్ళది, ఎవరెవరు సుగాలి వాళ్ళది? ప్రీతి మరి గారి మీద చంద్రబాబు ఉన్న నాయుడు కన్సర్న్ గారు, పాపం నాయుడు సొంత కూడా చెల్లి తిట్టింది, ఆయన మీకు కాళ్ళ కట్టేసి లేకుండా ఇంట్లో పోయింది పెట్టారు, కదా తెలుసా? మోహన్ రెడ్డి గారు. లక్ష్మీనాథ్ గారు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు ఆయన తిట్టి ఆయన మీద విమర్శ చేసి కాళ్ళ కట్టేసి ఇంట్లో పెట్టారు. మీకు అది తెలుసుకున్నారు, అది కూడా తెలుసుకోండి. మీ మామాత్రం లోపల మీకు తెలిసే కానీ మీ లోపల మాత్రం మీకు తెలియవు. మీరు చేసే తప్పులు మాత్రం మీకు తెలియవు. చంద్రబాబు నాయుడు గారు చెల్లెలకు బా శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ సార్, శేఖర్ రెడ్డి గారు ఆగండి, ఆయన మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు మీ వాయిస్ ఇవాళ మొత్తం లేదు సార్. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు మీ వాయిస్ క్లారిటీగా లేదు సార్. ఈరోజు మీరు మాట్లాడింది అర్థం కావట్లేదు. శేఖర్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి, మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు చివరిగా ఒకటి చెప్పండి. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు జత్వాని విషయంలో శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు నాపండి. శేఖర్ రెడ్డి గారిది వాయిస్ వినబడతలేదు. రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు జత్వాని విషయంలో చెప్పుకోవడానికి మీకు ఎక్కడ ఎవరికి అవకాశం లేదు. మీ ఎమ్మెల్యేలే రేపులు చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలే తప్పులు చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలే మహిళలు పండిస్తున్నారు, మీ ఎమ్మెల్యేలే మంటలు చేస్తున్నారు, మీ ఇన్ఛార్జిగా మంటలు చేస్తున్నారు. మీరు మాట్లాడుతుంది, మీరు మాట్లాడారు ఎప్పుడు కోల్పోయినారు కాబట్టి. శేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు పాస్ అయ్యారు. శ్రీనివాస్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. జరుగుతున్న పరిణామాలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని అనిపిస్తుంది సార్. ఇదే కొంచెం రాజకీయంగా సరే ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటున్నారు. దీనిలో ఈ ప్రభుత్వం జోక్యం ఉందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఎవరో ఒక పారిశ్రామికవేత్త ప్రోద్బలంతో అట్లా జరుగుతుంది అని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్త నిజంగా అంటే ఆ ప్రస్తావన